History repeats. హలో అనంతపురం. ఆహా, ఆ సౌండ్, ఆ రీసౌండ్ నిజంగా ఇక్కడ దాకా వినిపిస్తుంది. ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల ఈ వేడుకలకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అన్నలకి, అక్కలకి, తమ్ముళ్ళకి, చెల్లెళ్ళకి, మావలకి, అత్తలకి, బాబాయిలకి, పిన్నిలకి, మా బావలకి, మా మరదళ్ళకి అందరికి స్వాగతం, సుస్వాగతం. ప్రతి తెలుగింటి తలుపు తట్టిన అక్షరమాల మన ఈనాడు. ప్రతి తెలుగువాడి మనసు మీటిన వినోదాల మేళ మన ఈటీవీ. ఇది ఈనాడు అర్ధ శతాబ్దపు చరిత్రోత్సవం, ఈటీవీ 3 దశాబ్దాల చరిత్రోత్సవం. ఈ రోజు ఇక్కడికి మేమంతా రావడం, మా ఈటీవీ కుటుంబ సభ్యులందరూ కలిసి ఈ అనంతపురం రావడం మా అందరికీ చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఈ నేలలో ఉన్న మహిమ లాంటిది, ఈ గడ్డకున్న పవర్ అలాంటిది. రాజసాల సీమ, రత్నాల సీమ, పౌరుషాల సీమ, పవర్ఫుల్ సీమ ఈ రాయలసీమ. ఏడుకొండలు వెంకన్న వెలిసిన సీమ, శ్రీశైలం మల్లన్న మలిచిన సీమ మన రాయలసీమ. అహోబిలం నరసింహుడి పరాక్రమానికి, లేపాక్షి గుడి కళాత్మతకు సాక్షిగా నిలిచిన సీమ ఈ రాయలసీమ. అలాంటి ఈ రాయలసీమకి రాజగోపురం, రాయల్ సీమ అనే పదానికి నిర్వచనం మన అనంతపురం. శ్రీ అమిల్నేని సురేంద్ర బాబు గారి సౌజన్యంతో ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు. ఇంతమంది సహాయ సహకారాలు అందించినందుకు వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అండ్ చాలా మంది ఇక్కడికి విచ్చేశారు. మీ అందరూ ఎంజాయ్ చేసే పాటలు, మీకు బాగా పరిచయం ఉన్న సింగర్లు, అండ్ మిమ్మల్ని ఎంతగానో ఎంటర్టైన్ చేసే మీ ఫేవరెట్ ఎంటర్టైనర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఈ రోజు మీ ఈ సాయంత్రాన్ని అంతే ఎంటర్టైనింగ్ గా మలచడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం. మరి మీరంతా రెడీయా? హలో బాబు, ఏం జరుగుతుంది ఇక్కడ? బాబు, పెళ్లి చూపులకి ఎంత తీసుకుంటారు? సీమ బిడ్డ. సీమ టపాకాయ అంత ఉన్నావు, మళ్ళీ నువ్వు సీమ బిడ్డ అంటే మా వాళ్ళు వేసేస్తారు. మా ఊరికి వచ్చి మా పర్మిషన్ లేకుండా ఈవెంట్లు చేసుకుంటున్నారా? ఖాళీ చేయండి. కానీ చేస్తున్నాం మేమెలా? ఖాళీ చేయండి కాదు, ఖాళీ చేయండి. ఖాళీ చేయండి అంటున్నావా? తెలుగుని లైట్ గా కిచిడి చేస్తున్నాడు మా వాడు, ఏమనుకోద్దు. మా ఊరు ఏంటే, ఇది మన ఊరు. మా మీదే పులుసులు ఇస్తున్నారా? అయ్యే, ఎవరు లేరు. మీ వాళ్ళు వస్తారనుకుని కంగారు పడ్డావా? రాలే. ఉన్నారా? వాళ్ళు చూసావా ఎంతమంది ఉన్నారో? నువ్వు నాకే వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావు. నువ్వు నా దాకా రావాలంటే ముందు మా అన్నం దాటుకుని రావాలి. ఎవరికన్నా వస్తాడుగా, చూస్తావు. అన్నా ఎవడ్రా నువ్వు? 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పబ్బు దగ్గరికైనా వెళ్ళు, నీకు ఒక స్లోగన్ వినిపిస్తుంది. జై బాలయ్య. నా
గురించి నీకు తెలీదు. ఈ సీమ నాది. ఏయ్, దేశానికి రాష్ట్రపతిని ఇచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రప్రదేశ్ కి 6 ముఖ్యమంత్రులను ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని కాపాడిన పెద్ద ఆయన్ని గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. అలాంటి సీమ నీదా? మరి కాక నీదా? ఎస్, వీరసింహారెడ్డి. పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపూర్, రూలింగ్ కర్నూల్. నా గురించి నీకు తెలీదు. నేను తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా, తలుచుకో తలుచుకో. మూతి మీద పొలిచిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా బచ్చా. మంచి చేస్తే తల వంచుతా, చెడు చేస్తే తలలు తెంచుతా, మొక్కలు మూటగట్టి తుంగభద్ర నదిలో తొక్కుతా. నా మాట పొదును, నా కత్తి పొదును నీ పక్కన ఉన్నోడికి తెలుసు, అడుగు. నాకేం తెలుసు, నాకేం తెలియదు సార్, నాకేం తెలియదు సార్. నాకు అసలు ఈయన ఎవడో కూడా తెలియదు. నేను అన్న అంటే మా బాలయ్య బాబు వస్తాడేమో అని అన్న అని పిలిచా. ఎవడు? ఊరుకోవయ్యా, ఆ ఉన్న 3 ఉత్సాహం సర్వనాశనం చేశాడు. నాకు వచ్చిన రిక్వెస్ట్ ఉంది. ఏంటది? ఇందాక ఇక్కడ మన అనంతపురం అమ్మాయిల్ని ఎవడో ఏడిపిస్తున్నాడు. అయిన వాళ్ళకి ఆపదొస్తే ఆలోచిస్తానేమో, కానీ ఆడపిల్లలకు ఆపదొస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెమ్ హెల్. మీరు గుర్తుపట్టి ఉంటారు, అది వీరసింహారెడ్డి గెటప్ వేసుకున్నాడంట. అయ్యా, నువ్వు అలా చెప్పక్కర్లా. ఈ కాస్ట్యూమ్, ఈ చుట్ట, ఈ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ చూసి వాళ్ళకి తెలుసు వీరసింహారెడ్డి అని. అంటే ఈ పొట్ట ముందు ఆ చొట్ట కనపడలేదు, అడ్డం వచ్చింది. ఇదొక హఠాత్ పరిణామం. ఈ రోజు మా అనంతపురం వాళ్ళందరినీ గట్టిగా ఎంటర్టైన్ చేయాలి, ఓకేనా? మీకోసం మంచి మంచి సింగింగ్లు, డాన్సులు, ఫుల్ కామెడీ అన్ని ఉన్నాయి. వెయిట్ చేయండి, ఓకేనా? సరే, ఈసారి మీరు వెళ్తారు కదా, నెక్స్ట్ టైం చెన్నకేశవరెడ్డి గారిని పిలవండి సార్. ఆయన కూడా ఒక్కసారి కలవాలనుంది నాకు. పిలిపించుకొని వస్తా, ఇక్కడే ఉండు. Yes, ముందు చైల్డ్ ఆర్టిస్ట్ తీసుకెళ్ళవా? సీమ బిడ్డ బిడ్డ. వారిని ఇక ఇప్పుడు మన ఈ కార్యక్రమానికి మన ముఖ్య అతిథి కూడా విచ్చేస్తున్నారు. కళ్యాణ్ దుర్గం ఎమ్మెల్యే శ్రీ అమిలినేని సురేంద్ర బాబు గారు, అండ్ అలాగే పరిటాల సునీత గారికి, బండారు శ్రావణిశ్రీ గారికి మా ఈ కార్యక్రమం తరఫు నుంచి, మా ఈటీవీ ఫ్యామిలీ మెంబర్స్ తరఫు నుంచి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఈ అనంతపురంలో మా ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు జరుపుకోవడంలో నిజంగా చాలా ముఖ్య ఉద్దేశం ఉంది. ఎందుకంటే నీలం సంజీవరెడ్డి గారి దగ్గర నుంచి మైక్రోసాఫ్ట్ అధినేత సత్య నాదెళ్ల గారి వరకు ఎందరో నాయకుల జన్మస్థలం ఈ అనంతపురం. అలాంటి ప్రముఖుల్లో మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన పేరు లెజెండరీ డైరెక్టర్ శ్రీ కేవీ రెడ్డి గారు. ఆయన ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క అద్భుతం. అందులో ముఖ్యంగా మనం మరీ మాట్లాడుకోవాల్సిన చిత్రం మాయాబజార్. 1957లో రిలీజ్ అయిన ఈ చిత్రం ఇండియన్ ఫిల్మ్ హిస్టరీలో ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ గా నిలిచిన తెలుగు చిత్రం మన మాయాబజార్. అలనాటి ఆ అద్భుతమైన చిత్రాన్ని మ్యూజికల్లీ ఈ రోజు ఈ స్టేజ్ మీద రిలీజ్ చేయడానికి అద్భుతమైన ప్లేబ్యాక్ సింగర్లు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఆ మాయా బజార్, ఆ మాయనందరినీ ఈ వేదిక మీదకి తీసుకురావడానికి లెట్స్ వెల్కమ్ అవర్ ప్లేబ్యాక్ సింగర్స్ రోహిత్, శ్రీలలిత, దీపు అండ్ మోహన భోగరాజు ఆన్ స్టేజ్ ప్లీజ్. శశిరేఖ గారు కూడా వచ్చారు. ఆ మాయాపేటకి తెచ్చావమ్మా? ఎక్కడున్నది? మాయాపేటకే నీకు ఎక్కడున్నది అనిపించినదంటే మేము లగెత్తుకుంటూ వెళ్లి దాన్ని వెతికేదము. తప్పకుండా దాన్ని ఇక్కడికి తెచ్చేదము. జాగ్రత్తగా చూసుకోమ్మా. మన వాళ్ళందరినీ నీకే అప్పు చెప్తున్నాను. థ్యాంక్ యూ గైస్, ద స్టేజ్ ఇస్ ఆల్ యువర్స్. కోసమే జీవించున్నది ఈ విరహ
లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. తారా చంద్రుల విలాసములతో విరిసే వెన్నెల పరవడిలో పూలవలపుతో ఘుమఘుమలాడే పిల్లవాయువుల లాలనలో లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా తూగెనుగా. నీవేనా నీవేనా నన్ను తలచినది, నీవేనా నన్ను పిలచినది, నీవేనా నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేనా నీవేలే నన్ను తలచినది, నీవేలే నన్ను పిలచినది, నీవేలే నా మదిలో నిలచి హృదయము కలవరపరచినది, నీవేలే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము, ఎందుకు నీకి కలవరము, ఉల్లాసముగా నేను ఊహించిన అందమే నీలో చిందెనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి కలవరము. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము, ఎందుకు నీకి పరవశము, ఏకాంతములో ఆనందించిన నా కలలే నిజమాయనులే. చూపులు కలసిన శుభవేళ ఎందుకు నీకి పరవశము. వివాహ భోజనంబు వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ, ಔರೌರ ಗಾರೆಲಲ್ಲ ಅಯ್ಯಾರೆ ಬೂರೆಲಿಲ್ಲ, ಓಹೋರೆ ಅರಿಸಲುಲ್ಲ ಈ ಎಲ್ಲ ನಾಕೆ ಚೆಲ್ಲ. ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಂತೈನ వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. ಬಳ್ಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ವಕ್ತೇನೆ ಪೋನಿಯಿಂದು, ಬಳ್ಳೀರೆ ಲಡ್ಡುಲಂದು ವಕ್ತೇನೆ ಪೋನಿಯಿಂದು, ಬಲೇ ಜಿಲೇಬಿ ಮುಂದು ಈ ಎಲ್ಲ ನಾಕೆ ವಿಂದು. ವಿವಾಹ ಭೋಜನಂಬು ವಿಂತೈನ వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు.
సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకిన లేదు కదా, ఎందెందు వెతకిన లేదు కదా, నీ అంద చందలింక నావే కదా సుందరి, ఓ సుందరి, ఆ సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకిన లేదు కదా. దూరం దూరం ఆ, దూరం ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. ఆ దూరం ఎందుకు చెలియ వరించి వచ్చిన ఆర్యపుత్రుడనింక నేనే కదా. మన పెళ్లి వేడుకలింక రేపే కదా సుందరి, ఓ సుందరి, ఆ సుందరి నీ వంటి దివ్య స్వరూపం ఎందెందు వెతకిన లేదు కదా. రేపటిదాకా ఆగాలి. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. వీరాధి వీరుడంట, ధరణి కుబేరుడంట, బోరు బోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. వీరాధి వీరులంట, ధరణి కుబేరులంట, బోరు బోరుమంటూ మా పెళ్లి వారు వచ్చిరంట. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, బాలా కుమారినంట, చాలా సుకుమారినంట, పెళ్లి కొడుకు నన్ను చూసి మురిసి మూర్చపోవునంట. అప్పప్పప్పప్పప్పప్పప్పో ఆహనా పెళ్ళి అంట, ఓహనా పెళ్ళి అంట, ఆహనా పెళ్ళంట, ఓహనా పెళ్ళంట, నీకు నాకు చెల్లంట, లోకమెల్ల గోలంట, టామ్ టామ్ టామ్. తాళిగట్టవచ్చునంట, తాళిగట్టవచ్చునంట, తగరి సిగ్గు నాకంట, తాళిగట్టవచ్చునంట. పాదనిద పమమ పగ పమగ తాళిగట్టవచ్చునంట, పప పద మమ పగ గగ మరి గమ ప తాళిగట్టవచ్చునంట. ధోం 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 త ధీం 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 త ధోం త ధీం త అర్ధంతాం ఇర్ధంతాం తంతాం తంతాం తాం సన్నిధ పమగతి తాళి కట్టవచ్చునంట. ఏ తాళి కట్ట తాళి కట్టవచ్చునంట, తగని సిగ్గు నాకంట, మేలి ముసుగు చాటు చేసి తాగిని ముద్దలాడునంట. ఫెంటాస్టిక్, సూపర్. అసలు మీ నలుగురు నిజంగా అందరినీ అక్కడికే తీసుకెళ్లారు ఆ టైం కి. శశిరేఖ గారు మాత్రం అసలు ఫుల్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇంతకీ ఆ మాయాపేటకి దొరకలేదు మనకి. నాకు మాయాపేటకి దొరకలేదు, కానీ ఒక సందేహం వచ్చింది. నీకు సందేహం వచ్చినదా? అంటే నేను ఆహనా పెళ్ళంట అన్నప్పుడు మీరు వచ్చారు కదా, మీ పెళ్ళి ఎప్పుడని అడుగుదాం. ఆహా ఆహా ఆ టైటిల్లోనే ఉంది కదమ్మా, నాది జరిగితే ఆహా నా పెళ్ళంట. సో మాయాబజార్ లాగే నా పెళ్లి కూడా అద్భుతం అమ్మా అది. బట్ వెరీ స్వీట్, వండర్ఫుల్. అండ్ మళ్ళీ మళ్ళీ ఈ స్టేజ్ మీదకి రావాలి, మా వాళ్ళందరినీ మీరు ఎంటర్టైన్ చేయాలి. కాబట్టి నేను నేర్పించినవన్నీ ఒకసారి ప్రిపేర్ చేయండి. గివ్ ఇట్ ఎ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్ ఫెంటాస్టిక్ సింగర్స్. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుపుకోవడానికి ఎంతో మంది మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి చిరు సత్కారం అందజేయడం మన ఆనవాయితీ. వారికి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వారి వల్లే ఈ రోజు మేము మీ అందరికి దగ్గర కాగలిగాం. సో ఇక ఇప్పుడు ఆ ప్రెజెంటేషన్ సెరమనీ మొదలు పెట్టాలంటే ఇవాళ మా ముఖ్య అతిథుల్ని వేదిక మీదకి ఆహ్వానించాలి. ఇప్పుడు ఈ వేదిక మీదకి రాబోతున్నారు సంజీవరెడ్డి గారి సవిత గారు, ఏపీ రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ చేనేత జౌలి శాఖ మంత్రివర్యులు, పెనుకొండ ఎమ్మెల్యే శ్రీ సవిత గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం.
అండ్ వారితో పాటు ఈ వేదిక మీదకి అమిల్నేని సురేంద్ర బాబు గారు, కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే, వారి సౌజన్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఇప్పుడు చిరు సత్కారం అందుకోబోతున్నారు. సవిత గారు, మీ చేతుల మీదుగా సత్కారం జరుగుతుంది. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అనంతపురం ప్రతినిధి శ్రీ పి ప్రసన్న కుమార్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ అనంతపురం ఏఎస్ఎం శ్రీ ఎం నాగార్జున గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. తెనాలి డబుల్ హార్స్ గ్రూప్ అనంతపురం సేల్స్ ఆఫీసర్ శ్రీ జిలాన్ బాషా గారిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గోదావరి బిల్డర్స్ అండ్ డెవలపర్స్ చైర్మన్ శ్రీ హెచ్ ప్రతాప్ రెడ్డి మరియు ఎండి శ్రీ హెచ్ కొండారెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మార్గదర్శి చిట్ ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ మల్లికార్జున్ రావు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. స్కందాంచి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నుండి శ్రీ భీమిరెడ్డి గారు మరియు శ్రీమతి లీలాదేవి గారు. మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఇంత బిజీ స్కెడ్యూల్లో మా కోసం సమయం కేటాయించడం, మీరు రావడంతో ఎనర్జీ డబుల్ అయింది అండ్ చాలా చాలా ఆనందం మ్యామ్ ఇలా కలవడం. థ్యాంక్ యూ సవితం గారు, థ్యాంక్ యూ సో మచ్. సరిగా మీ చేతుల మీదుగా మరికొంతమంది స్పాన్సర్స్ కి షీల్డ్ అందజేయాలి. పివికేకే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనంతపూర్ వ్యవస్థాపకులు మరియు మాజీ మంత్రివర్యులు శ్రీ పల్లె రఘునాథ్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీధీర కన్స్ట్రక్షన్స్ అండ్ డెవలపర్స్ కర్నూల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పండుగ గోవర్ధన్ రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. డ్రెస్ సర్కిల్ షాపింగ్ మాల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి పాటిల్ శోభారాణి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. AGS అథ్లెటిక్స్ గ్లోబల్ స్కూల్ అనంతపూర్ ఫౌండర్ డైరెక్టర్ శ్రీ జె సాల్మన్ రాజు గారు మరియు డైరెక్టర్స్ శ్రీ నెట్టం కృష్ణప్రసాద్ గారు మరియు శ్రీ SS రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. కాగ్నిజెంట్ జూనియర్ కాలేజ్ అనంతపూర్ డైరెక్టర్ శ్రీ SV రత్నాకర్ ప్రసాద్ మరియు శ్రీమతి S రుక్మిణి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. SRIT ఆటోనమస్ అనంతపూర్ ప్రిన్సిపల్ డాక్టర్ జి బాలకృష్ణ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ అందరికీ ఒక చిన్న కథ. ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చి నటుడిగా తెలుగు తెరకి పరిచయం అయి తెలుగు జాతి ఖ్యాతినే పెంచిన తెరవేల్పు ఆయన ఆహార్యం, ఆయన అభినయం, ఆయన మాట, ఆయన చూపించిన బాట. నెవర్ బిఫోర్ ఎవర్ అగైన్. ప్రతి ఆంధ్రుడు, ప్రతి తెలుగువాడు ఆయన్ని ప్రేమగా అన్నగారు అని పిలుచుకుంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌములు, నటరత్న, పద్మశ్రీ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ యుగ పురుషుడి కాదని మరోసారి మనందరికీ గుర్తు చేస్తూ ఓ అద్భుతమైన డాన్స్ రూపంలో ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయడానికి వస్తున్నారు మీ అందరి ఫేవరెట్ యాక్టర్స్ ఆదర్శ్, సునంద, శ్రావణ్, ధర్నిప్రియ అండ్ సాత్విక్, హేమశ్రీ. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. సాధారణంగా ఎన్టీఆర్ అనే అక్షరాలతో ప్రసిద్ధి చెందారు. ప్రధానంగా తెలుగు సినిమాలో పనిచేసిన భారతీయ నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు మరియు నిర్మాత. దాదాపు 300 చిత్రాల్లో 4 దశాబ్దాలకు పైగా తన కెరియర్ ద్వారా ఆయన తెలుగు పరిశ్రమలో అత్యంత కీలకమైన వ్యక్తులతో ఒకరిగా పరిగణించబడ్డారు. ఆకాశ గంగొచ్చింది, అందాలు ముంచెత్తింది, గోదావరి పొంగొచ్చింది, పొంగుల్ని ముడిపెట్టింది. ముద్దిచ్చి ఓ చినుకు ముత్యమైపోతుంటే, చిగురాకు పాదాల సిరిలు బలవుతుంటే, ఓ చినుకు నిన్ను తాకి తడియారి
జారిపోతుంటే ఓ చినుకు నీ మెడలో నగలాగా నవ్వుతుంటే ఆరేసుకోవాలనారేసుకున్నావు అరే 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 నీ ఎత్తు తెలిపింది కొండగాలి నాకు ఉడుకెత్తిపోతోంది హరి 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 ఆరేసుకోబోయి పారేసుకున్నాను అరే 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 అరే. మన దేశంలో ఆయన అరంగేట్రం మరియు పల్లెటూరి పిల్లలో ఆయన మొదటి ప్రధాన పాత్ర తర్వాత ఫ్యాంటసీ చిత్రం పాతాళ భైరవిలో ఆయన నటన ఆయనకు ప్రసిద్ధి చెందింది. విజయవాహిని స్టూడియోస్తో ఆయన చేసిన ఇతర చిత్రాలు మల్లీశ్వరి మరియు పెళ్లి చేసి చూడు కూడా విజయవంతమయ్యాయి. దీనివలన ఆయన పరిశ్రమ యొక్క టాప్ స్టార్ అయ్యారని ఆశిష్ రాజాధ్యక్ష మరియు పాల్ విలమన్ రాసిన ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సినిమా పుస్తకంలో పేర్కొన్నారు. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను పొంగు మీద ఉన్నావు తోడు పెడతావా మురిపాల మీగడంత తోడి పెడతావా నా ఒళ్ళు సింగారంగాను మీగడంత తోడి పెడతావా గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను ఏలూరు నెల్లూరు ఎన్నెన్నో చూశాను ఎడ చూసినా ఎంత చేసినా ఏదో కావాలంటారు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు సచ్చినోళ్ళు ఆటకు వచ్చినోళ్ళు గుడివాడ ఎల్లాను గుంటూరు పొయ్యాను. తన కెరియర్ తర్వాత తన దృష్టిని సామాజిక మెలోడ్రామాలు మరియు విజిలెంట్ చిత్రాలపై మళ్లించాడు. 2 కోట్లకు పైగా వసూలు చేసిన మొదటి తెలుగు చిత్రంగా నిలిచింది. అవినీతి వ్యవస్థపై తిరుగుబాటు ఇతివృత్తాలతో కూడిన విజిలెంట్ చిత్రాలలో ఆయన నటించడం కొనసాగించారు. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా పలక మారిపోతావే పడుచుదానా రాటు తేలిపోయావు నీటుగాడా నీ నాటు సరసం చాలులే కోటుగాడా చిలక కొట్టుడు కొడితే చిన్నదానా
పలక మారిపోతావే పడుచుదానా అరజది కోరికంతా ఒక జుట్టి ఆ పొంగులోన పొంగు దాచి ఆ కోరికంతా ఒక జుట్టి ఆ పొంగులోన పొంగు దాచి ముంత మామిడిగున్న అమ్ము కొలంబో రమణి ముద్దుల గుమ్మ అమ్ము అమ్మమ్ము విరబూసి నవ్వింది నవ్వులంది పువ్వులెట్టుకో చిలక కొట్టుడు కొడితే చిన్నదాన పలక మారిపోతావే పడుచుదాన ఒళ్ళమ్మి భిక్షరెగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద ఒళ్ళమ్మి దిక్కరేగింద ఒళ్ళంతా తిమ్మిరెక్కింద దిక్కరేగి తిమ్మిరెక్కి పైరగాలి బయట తీసి పందిరేసి చిందులేసిందా తిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా తిక్కరేగి తిమ్మిరెక్కి పిల్లగాలి తిక్కురేకి రెచ్చగొట్టిందా కొత్త పిచ్చి పట్టిందా ఒళ్ళమ్మి దిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా ఆరు బయట అందమంతా ఆరబోసి కట్టుమంటూ కన్యమోజు కట్టు తప్పిందా ఒళ్ళమ్మి దిక్కరేగిందా ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా సినిమాతో ఆగలేదు. తెలుగువారి ఆత్మ గౌరవం నినాదంతో రాజకీయాల్లోకి వచ్చి చరిత్రనే మలిచిన మహానాయకుడు ఎన్టీఆర్. ఒక పేరు కాదు, ఒక శక్తి, తెలుగు జాతి గర్వకారణం. మా వాళ్ళు చేసిన ఈ అద్భుతమైన ఈ డాన్స్ మెడ్లీ నందమూరి తారక రామారావు గారు తెలుగువాడి గొంతు వినపడినంత కాలం, తెలుగువాడు బతుకున్నంత కాలం, తెలుగు భాష ఉన్నంత కాలం, తెలుగు జాతి ఉన్నంత కాలం మన గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే పేరు ఆ నందమూరి తారక రామారావు గారు. జోహార్ ఎన్టీఆర్ అండ్ ఎన్టీఆర్ లివ్స్ ఆన్. అండ్ మీరందరూ చూపించే ఈ లవ్ అండ్ ఎఫెక్షన్, ఈ టీవీలో ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమం, ప్రతి ప్రోగ్రామ్ ఇంత సూపర్ హిట్ అవ్వడానికి కారణం మీరందరూ. అటు కార్యక్రమాలు, సీరియల్స్, ప్రతి ప్రోగ్రామ్ ఈ టీవీలో వచ్చేదాన్ని ఇన్నేళ్లుగా మీరు ఆదరిస్తూ వచ్చారు. అలాగే విశేష స్పందన కలిగిన మరో అద్భుతమైన సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటలకు వస్తున్న యశోదా సీరియల్. ఈ రోజు మిమ్మల్ని అందరినీ పలకరించడానికి ఆ యశోదా సీరియల్ లీడ్ యాక్టర్స్ ఈ వేదిక మీదకి రాబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ యశోదా అండ్ హరి ఆన్ స్టేజ్. నేను పుట్టి పెరిగింది కూడా అనంతపూరే. సో చాలా హ్యాపీగా, చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని అందరినీ నా పుట్టిన ఊర్లో ఈటీవీ వేదిక ద్వారా మీట్ అవ్వడం చాలా హ్యాపీగా ఉంది. హాయ్ అనంతపూర్. రాయలసీమ యాసకి నాకు ఒక చిన్న కనెక్షన్ ఉంది యాక్చువల్లీ. సో నేను యాక్ట్ చేసిన సీరియల్లో ఒక స్లాంగ్ అనమాట, ఒక సీరియల్లో. సో అసలు అల్టిమేట్ లాంగ్వేజ్ అది. నాకు మంచి పేరు వచ్చిన రీజనే, వన్ ఆఫ్ ద రీజన్ ఆ రాయలసీమ స్లాంగ్. సో థ్యాంక్ యూ సో మచ్ అనంతపూర్ ఫర్ హ్యావింగ్ అస్ హియర్. మా యశోద సీరియల్ ని ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. యశోద బిడ్డ ఆచూకీ తెలిసింది, నీ గతం ఏంటో నీకు అర్థమైంది. ఇంకెప్పటికైనా ఈ ప్రేమని పెళ్లి బాజాల వరకు ఎప్పటికి తీసుకెళ్తావమ్మా? నువ్వు చెప్పింది కూడా కరెక్టే అన్నా, కానీ హరి ప్రేమ చాలా గొప్పది, నేను కాదనట్లేదు. నా బిడ్డకి తండ్రి ఎవరో తెలియలేదు, అండ్ నా మీద పడ్డ మచ్చ ఇంకా పోలేదు. సో ఇవేవి జరగకుండా హరి జీవితంలోకి నేను వెళ్ళడం కరెక్ట్ అంటారా చెప్పండి? యశోద, నేను ప్రేమిస్తున్నాను. సో నీతో కలిసి జీవితం పంచుకోవాలనుకుంటున్నాను. అన్నావు కదా పాప అని. అంశని నీ పాప కాదు, మన పాప. సో నువ్వు, నేను, పాప ముగ్గురం కలిసి ఆనందంగా ఉందాం. ప్లీజ్ యాక్సెప్ట్ మై లవ్.
థ్యాంక్ యూ సో మచ్. వాట్ ఎ గ్రేట్ ఎనర్జీ. తప్పకుండా ఈ సీరియల్ ని ప్రతిరోజు ఈటీవీలో చూడవలసిందిగా కోరుతున్నాం. లేడీస్ ఆల్రెడీ చూస్తున్నారు, జెంట్స్ మాత్రం ఆ టైంలో రిమోట్ లేడీస్ కి ఇచ్చేవలసిందిగా కోరుతున్నాం. లేదు, ఇందాక తెలిసింది లేడీస్ కంటే ఎక్కువ జెంట్సే చూస్తున్నారంట మా సీరియల్. అవునా? ఎస్, చూస్తారు కానీ బయట చెప్పరు ఎవరికి వాళ్ళు. థ్యాంక్ యూ హరి, థ్యాంక్ యూ యశోద, థ్యాంక్ యూ. ఈనాడు 50 ఈటీవీ 30 వసంతాల ఈ వేడుకలో ఇప్పుడు ఈ వేదిక మీద కొంతమంది వాయిస్లు విన్నప్పుడు మళ్ళీ వినాలనిపిస్తుంది, కొన్ని వాయిస్లు వింటే మళ్ళీ వినాలనిపిస్తుంది, కానీ కొంతమంది వాయిస్ వింటుంటే అలా వింటూ ఉండిపోవాలనిపిస్తుంది. అలాంటి ఒక స్వీటెస్ట్ వాయిస్ తో మనందరి ఫేవరెట్ మెలడీ క్వీన్ ఆర్ వెరీ ఓన్ సునీత గారు ఆన్ స్టేజ్. Let's do this. నమస్కారం. రతనాల సీమ, రాయలసీమ, అనంతపురం వచ్చి 7 సంవత్సరాలు అవుతోందంటే నమ్మశక్యంగా లేదు. ఈటీవీ 30 ఇయర్స్, ఈనాడు 50 ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా వర్ణం సునీత ఉపద్రష్ట నీకోసం. అవును నిజం, నువ్వంటే నాకిష్టం. గుర్తించా సత్యం, చలిపరద ఇక నిలవదుగా. తెలుసు కదా, తెలిసిందే అడగాల. చెవిలో ఎలా చెబితే చాలా. ఒంటిగా ఉండనియనని ముందుకొస్తే మనసల అది వినదు కదా, తెలుసు కదా, తెలిసేలా చెలరేగాల. అర్థమైపోయింది. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే సందళ్ళు తెచ్చింది. ఏం సందేహం లేదు, ఆ కందేటి సిక్కే ఈ తొందరలో ఇచ్చింది. ఏం సందేహం లేదు, ఆ గంధాల గొంతె ఆనందాలు పెంచింది. నిమిషము నేల మీద నిలవని గాలిలాగా మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. ఇప్పుడు నిమిషము నేల మీద నిలవని గాలిలాగా మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ. వెన్నెల్లో ఉన్న వెచ్చంగా ఉంది నిన్నే ఊహిస్తుంటే. ఎందరిలో ఉన్నా ఏదోలా ఉంది నువ్వే గుర్తొస్తుంటే. నా కళ్ళల్లోకొచ్చి నీ కళ్ళ బీజల్ని ఓ ముక్కేసి వెళ్ళవే. నిదరిక రాదు అన్న నిజముని మోసుకుంటూ మది నిన్ను చేరుతుంది చిలక. తనకొక తోడులాగా వెనకని సాగుతుంది హృదయము రాసుకున్న లేఖ.
మీరందరూ ఈ టైంకి ఏ పాటలు ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో మాకు తెలుసు, కొంచెం అవగాహన ఉంది కాబట్టి కుర్చీలో కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచి నిలబడేటటువంటి పాటలు పాడబోతున్నాం అన్నమాట ఇప్పుడు. అమ్మాయే సన్నగా అరుణవ్వే నవ్వగా మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే. ప్రేమలు పుట్టే వేళ పగలంతా రేయలే, ప్రేమలు పండే వేళ జగమంతా జాతరలే. ప్రేమి తోడుంటే పామైనా తాడేలే, ప్రేమి వెంటుంటే రాయైనా పరుపేలే. నీ ఒంట్లో చెమటైనా నా పాలిట పన్నీరే, నువ్వు ఇచ్చే పచ్చిమిరపైన నా నోటికి నారింజే. ఈ వయసులో ఈ వరసలో ఈ వయసులో ఈ వరసలో నిప్పైన నీరేలే. అమ్మాయి రాళ్ళే మంచాన పడ్డారే. అబ్బాయి సూటిగా కన్నెత్తి చూడగా ఆవాడి చూపులకు మంచైన మరిగేలే. ఆ నవ్వులో ఈ చూపులు, ఆ నవ్వులో ఈ చూపులు కలిపేస్తే ప్రేమేలే. చెలియా చెలియా చేరుకోపమా, చాలయ్యా చాలయ్యా పరిహాసము. కోపాలు తాపాలు మనకేలా, సరదాగా కాలాన్ని గడపాలా. సలహాలు కలహాలు మనకేలా, ప్రేమంటే పదిలంగా ఉండాలా. చెలియా 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 కోపమా, చాలయ్యా చాలయ్యా పరిహాసము. ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. ప్రేమించే షరతులేమిటో, అందులోని మర్మమేమిటో, ప్రేమంతో విలువ అయినది అందరికీ దొరకలేనిది. చూసేందుకు చక్కనైనది తాకేమో భగ్గుమంటది. నువ్వు అలా చెప్పకు, మనసుంటే మార్గం ఉంటది. సై అంటే చేసి చూపుతా, లోకానికి చాటి చెబుతా. మపసా మపని మపసాని పమ్మరే సరి, నన్ను ప్రేమించే మగవాడివి నువ్వేనని, చేయి కలిపి ఆ చెలికాడివి నువ్వేనని నాకు అనిపించింది. నమ్మకం కుదిరింది, అన్ని కలిసొచ్చి పిచ్చి మొదలయ్యింది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉంది ఇది. నిజంగా నిజంగా ఇలా ఈరోజే తొలిసారిగా పడ్డానండి ప్రేమలో మరి, విడ్డూరంగా ఉందిలే ఇది. పడ్డానండి ప్రేమలో మరి, నిడ్డూరంగా ఉందిలే ఇది.
పడుకున్నా నిద్రే రాదు, నిద్రొస్తే కలలే కలలు, కలలోన నవ్వే నువ్వు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. పగలైనా లేవాలేను, లేచినా బయటికి రాను, వచ్చినా నాకే నేను ఎందుకో అర్థం కాను. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఎంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఎంతటి హాయా. మత్తు తేటి కాఫీయా, ఊసులేవు చెప్పొచ్చుగా మగరాయా, తెల్లవారు కబురులే సరిపోతాయా. గీత గీసి ఆటలెన్నో ఆడొచ్చయ్యా, గీత దాటాలనిపిస్తే మరి నేనేం చెయ్యా. అయ్యయ్యో బ్రహ్మయ్య నా వల్ల కాదయ్యా, నీ దూకుడు కట్టే వేయ్యా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. I can see nothing, nothing, I can hear nothing, nothing, I can feel nothing, nothing, I can go nowhere, nowhere. Jum jum maya, jum jum maya, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ప్రేమిస్తేనే ఇంతటి హాయా. ఏది మా సునీత గారికి, మా వర్ణం బ్యాండ్ కి ఒక్కసారి ఓహో! సునీత గారు ఫెంటాస్టిక్ ఎనర్జీ, అద్దరు కొట్టేశారు. బ్యాక్ టు బ్యాక్ ఇలా సూపర్ హిట్ సాంగ్స్ పాడుతూ మా వాళ్ళందరూ ఎనర్జీ డబుల్ చేస్తారు మీరు. థ్యాంక్ యూ సో చాలా మచ్. చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. అండ్ సునీత గారు, ఎన్నిసార్లు మీతో స్టేజ్ షేర్ చేసుకున్నా, మీరు ఎన్నిసార్లు పాటలు పాడినా ఇంకా అలాగే అదే స్వీట్ వాయిస్. మీరు పాజ్ చేసేసినట్టున్నారు ఆ వాయిస్ అక్కడే స్వీట్ గా. చేసేసాను. మీరు ఏజ్ ఎలా అయితే పాజ్ చేశారో, మీ పెళ్లి టాపిక్ ని ఎలా అయితే పాజ్ చేశారో, నేను కూడా నా వాయిస్ ని అలాగే పాజ్ చేసేసాను. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. నన్ను వదిలిపెట్టండి బాబు. భయ్యా మావాడే మావాడే, కొట్టకండి, వదిలేండి వదిలేండి. నాకు ఇక్కడ ఏం చెప్పారంటే వీళ్ళందరినీ కొట్టి చెన్నకేశ్వరరెడ్డి డైలాగ్ చెప్పమన్నారు, కానీ వీళ్ళకి ఎవరో రివర్స్ చెప్పినట్టున్నారు. వీళ్ళు నన్ను కొడుతున్నారు భయ్యా, నన్ను కొడుతున్నారు భయ్యా. మరి చెన్నకేశవరెడ్డి గెటప్ వేసుకోవచ్చు కదా. అదే వేసుకొచ్చాను అబ్బా. ఓ ఇది ఆ గెటపేనా? సరే ఇంతకీ నువ్వు వచ్చిన పని ఏంటో చెప్పు. వాళ్ళతో చెప్తే కష్టం కానీ నీతో చెప్తా డైలాగ్. చెప్పు చెప్పు. కడప, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, ఏంటి అనంతపురం. భయ్యా ట్రావెల్సా? ట్రావెల్సా? దెబ్బ మీద దెబ్బ. ట్రావెల్స్ ఏంటి భయ్యా, డైలాగ్ చెప్పనే భయ్యా. డైలాగా? సారీ సారీ, చెప్పు చెప్పు. నీ బంధుగలాన్ని బలగాన్ని మొత్తాన్ని తెచ్చుకో, ఒక్కనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. నువ్వు ముందు ఆ డైలాగ్ చెప్పేటప్పటికే నీకు చెమటలు పట్టాయి, ఇంకేం చెప్తావులే. భయ్యా నువ్వు కూడా రా, కిందకి రా. ఇక్కడికి ఈ రోజు మన పొలిటికల్ లీడర్స్ చాలా మంది వచ్చినట్టున్నారు. ఒక చెన్నకేశవరెడ్డి పొజిషన్ లో వాళ్ళతో మాట్లాడదాం. జస్ట్ మీరు మైక్ పట్టుకొని చెప్తా. మనకి రాయలసీమ అనగానే ఫేవరెట్ ఫుడ్ ఉంటది కదా, రాగి సంగటి, నాటుకోడి, గుడ్డు దోశ, ఇలా చాలా ఉంటాయి మనకు, అవునా? ఇప్పుడు మీరు చెప్పండి మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఆబ్వియస్లీ బిర్యానీ అండి. బిర్యానీ. ఏమనుకోకండి, ఆయన కొంచెం భోజన ప్రియుడు అనమాట. ఏంటి మమ్మీ ఎవడు?
ఇప్పుడు ఫేవరెట్ సినిమా అడుగుతా. బాలకృష్ణ గారి సినిమాల్లో మీకు బాగా నచ్చిన సినిమా? ఆదిత్య 369. వా సూపర్. నువ్వు కూడా అది ఎక్కేటని వెళ్ళిపోతే బాగుండరా. బాలకృష్ణ గారి డైలాగ్ ఏమైనా చెప్పగలుగుతారండి? సార్ చెప్తారు, సురేంద్ర గారు చెప్తారు. సార్ చెప్తారు. మీరు నేను చెప్తాను కదా, మీ చేత నేను చెప్పిస్తాను. నేను చెప్పింది చెప్పండి, నా మాట విని ప్లీజ్. డైలాగులు చెప్పడం తెలియదు కానీ పాట పాడతారు సార్ అయితే. అస్సలు అయ్యో ఓకే ఓకే సార్ ఇలా మాట్లాడినట్టే డైలాగ్ అనేయండి సార్. సౌండ్ చెయ్యకు, కంఠం కోసేస్తానండి. నేను చూస్తే అనాలనిపిస్తుంది ఆయన గ్యారెంటీ డైలాగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. భయ్యా నెక్స్ట్ ఏంటి మన దగ్గర? సింగింగ్ కాదు అటు సైడ్ సవిత గారు ఉన్నారు. నువ్వు మెల్లగా దాటి ఇటు వచ్చి చాలా తెలివి కాదు. సవిత గారు కూడా డైలాగ్ చెప్తారు అనుకుంటున్నాను నేను. చెప్తారు మేడం, సవిత గారు ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే ఆవిడ మంచి సింగర్, నీకు తెలియదు. బాబు నీకే నమస్కారం పెట్టారు. మీకు ఇష్టమైన సినిమా ఉందండి బాలకృష్ణ గారిది? ఒకటి అఖండ. జై బాలయ్య. అఖండ నుంచి ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా? వద్దండి, మీరు చెప్తానే బాగుంటుంది. మేము చెప్తే ప్రేక్షకులు, బాలయ్య గారు ఫ్యాన్స్ బాధపడతారు. అది మీరే చెప్పండి. జై బాలయ్య. అందరు ఇక్కడ డైలాగ్ అందరు దాట వేసుకుంటూ వచ్చారు, మీరు ఖచ్చితంగా చెప్పాలి సార్. కాదు మేడమే హింట్ ఇస్తున్నారు సైడ్ నుంచి. చూడు, ఒకవైపే చూడు, రెండో వైపు చూడకు. రెండో వైపు చూస్తే మాడి మస్ అయిపోతావు. జై బాలయ్య. అఖండ 1 లో ఒక డైలాగ్, మంచి డైలాగ్ చెప్పండి. శ్రీకాంత్ గారితో ఉంటది. మీరు డైలాగ్ చెప్పండి. కొడతారేంటి చెప్పకపోతే? రాయలసీమ ఇది. వచ్చారు. మీరు అంత టెన్షన్ పెడితే నేను డైలాగే మర్చిపోయా. చెప్పు. చిన్న కథ కదిరిద్యా. మంచి చేస్తే అరిటాకు, చెడు చేస్తే చిరాకు. అబ్బా ఇంత ఈజీ డైలాగ్ చెప్తే మేము చెన్నకేశవరెడ్డి చెప్తా. కడప, కర్నూలు, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, అనంతపూర్, ఏ సెంటర్ అయినా సరే మీ బలాన్ని, బంధుగలాన్ని మొత్తాన్ని తెచ్చుకో. ఒక్కడనే వస్తా, చెమట పట్టకుండా చంపేస్తా. డాకు మహారాజ్. డాకు అది కాదు, అది కాదుగా. కత్తులతో కాదురా, కంటి చూపుతో చంపేస్తా. వెరీ గుడ్. జై బాలయ్య. అంటే మీకు డాకు మహారాజుల డైలాగ్ తెలీదా? ఎంత ధైర్యం నీకు? బాలయ్య అంటేనే వైబ్రేషన్. అది ఏ డైలాగ్ అయినా జై బాలయ్య ఫైనల్ డైలాగ్. అంతే అంతే. థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా శ్రావణి గారిని ఒక్క క్వశ్చన్. ఆడియన్స్ అందరికి, అనంతపురంలో ఉన్న ఆడియన్స్ అందరికి హాయ్ అనండి. హలో అనంతపూర్. ఇప్పుడు చెప్పండి, మీ ఫేవరెట్ సినిమా ఏంటి బాలకృష్ణ గారి సినిమాల్లో? అన్ని ఇష్టం మాకు. ఎలాగో ఫేవరెట్ సినిమా అడిగాను, అలాగే ఈటీవీలో ఫేవరెట్ యాంకర్ ఎవరు? సుమ గారు. థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్ గా సునీత గారు కూడా అనంతపురం ప్రజలందరికీ హాయ్ చెప్పండి. నేనేం డైలాగ్ అడగట్లేదు. ఇక్కడికి విచ్చేసిన అనంతపురం ప్రజలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. అదేనండి, మా అనంతపురం స్పెషల్ ఏంటి ఫుడ్ లో ఉన్నారు? రాగ సంగటి, నాటికోడి పులుసు, ఎర్రకారము, శనగిత్తనాల చట్నీ అండి. థ్యాంక్ యూ సో మచ్. అనంతపురం స్పెషల్. నువ్వు పైకి వస్తే కష్టం, ఇక్కడే ఉండు. ఈ అటు ఇటు కదలకుండా సవిత గారి పక్కన ఈయనకు చేయరేయండి అమ్మా. అమ్మో సవిత గారి పక్కన ఎవర్రా నువ్వు? ఇప్పుడు మీ అందరి ఎనర్జీ డబల్ చేయడానికి, ఇంకొంచెం ఊపు తీసుకురావడానికి ఈ స్టేజ్ మీద జరగబోతున్న ఒక అద్భుతమైన ఫీట్. ఇప్పుడు రాయలసీమలో ఏ ఏరియా అయినా, ఏ సెంటర్ అయినా ఆయన సినిమా పడనంత వరకే. వన్స్ హి స్టెప్ ఇన్, హిస్టరీ రిపీట్స్. మన బాలయ్య బాబు పాటలతో ఈ స్టేజ్ మీద దుమ్ము లేపడానికి వచ్చేస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దీపు, మోహన భోగరాజు, రోహిత్ అండ్ శ్రీలలిత. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెమ్. నందమూరి నాయక అందమైన కానుక ముందరందు చూసుకోరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. బెంగుళూరు బాలిక చెంగుచాటు చేయక తాకనీవే తనివి తీరా. ఉంగరం పెట్టైనా నీ గుండె మీద వాలిపోనా. బుల్లో ఉంగరం తిప్పైనా నీ బంగారు బొడ్డు మీద. జింగిలాల జింగిలాల జింగిలాలో
చేయక తాకనివి తనివి తీరా. ఉంగరం పెట్టైనా నీ గుండె మీద వాలిపోనా, ముల్లో ఉంగరం తిప్పైనా నీ బంగారు బొట్టు మీనా. జింగిలాల జింగిలాల జింగిలాలో పొందుగానే పొంగనేలో. జింగిలాల జింగిలాల జింగిలాలో పొంగుగానే పొంగనేలో. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. కుచ్చిళ్ళ కోనల్లోన కన్ను చిక్కుకుంది, రక్షించు నన్ను చెప్పునా. గుప్పెళ్ళ దాటుతున్న గుట్టు గుప్పు మంది కప్పిస్తే కట్టు తప్పనా. అందాల ఆడబొమ్మ ఎంత బాగుంది ముద్దు గుమ్మ. అట్టాగా చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. पैसा वसूल पैसा वसूल. వచ్చాడు వచ్చాడు వచ్చేసాడు అచ్చం సునామి కబ్బా పొగుడు రుబాబు చేస్తే కబాబు చేస్తాడు. నేనడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. నేనడుగెడితే షో మొదలెడితే అరే గుండీలు తీసి కాలరు ఎగరేస్తే అరే వసూలు 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 పైసా వసూలు. అరే వసూలు 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 పైసా వసూలు. Come on! Go, go, go! Papara papo, papapo, papara papo. Papara papo, papapo, papara papo. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. సింహ 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 ఇది చూసేస్తాడే సింహ. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. సింహ 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 సిరిదో చేస్తాడే సింహ. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. అక్కడేదో పట్టి ఇక్కడేదో ముట్టి ఒక్కపోతే పెంచి ఊపేస్తున్నాడే. ఎక్కడైనా గిచ్చి ఓ ఒక్కటేదో ఇచ్చి హం అత్తరేదో ఇచ్చి ఆడిస్తుంటానే. రామా 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 రే అర్రే అది సొమ్మాలేనే లేని ప్రేమ ప్రేమ రే. కృష్ణ 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 బాలా కృష్ణ రే. ఉష్ణోగ్రత పెంచేస్తానే శానా శానా రే. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే. అడవి లాంటి అందాలే ఆక్రమించాడే. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక బదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందామా, అల్లరి ఆట ఆడుకుందామా. అల్లుకొని వెల్లువలో చల్లుమనే గానే విద్దామా. రావయ్య ముద్దుల మావా నీకు రాసిస్తా
వదలను భామా జంట జాగారం చెయ్యాలమ్మా పల్లెల పాట పాడుకుందామా అల్లరి ఆట ఆడుకుందామా అల్లుకొని వెల్లువలో చల్లుమనే కథ విందామా ఉలలా ఉలలా నమువా గోపాల కత్తులతోనే కాదు కంటి చూపుతోనే చంపాలా ఉలలా ఉలలా నబాలా గోపాల కిసుల ఆటకొస్తే ప్లేసు టైము నువ్వే చెప్పాలా అరే దాదా దాదా నా రాజా తెరిచి పెట్టా మ్యాన్షన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హని రోజా ఊళ్ళో పడతా విప్పావంటే నీ పంజా ఇంటికే వస్తావో నట్టింటికే వస్తావో నువ్వు అడిగడితే హిస్టరీ రిపీట్ ఏదో బిడి బిడి నీ చెయ్యే ఎత్తు బాలా ఏదో బిడి బిడి నా చంప మోగిపోయేలా ఏదో బిడి బిడి నువ్వు దంచు బాలా ఏదో బిడి బిడి చెమటల్లో తడిసిపోయేలా కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా రారా పుల్లాస వీరుడా నీ సోకుమాట నీదేనా పట్టు పాపడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తానా ముంత మావిడి చిలక పచ్చకోక పెట్టినది కేక చిలక పచ్చకోక పెట్టినది కేక జళ్ళ కైక రెచ్చినది కాక పంచుకోవే పాల మీగడా రారా పుల్లాస వీరుడా నీ సోకుమాట నీదేనా పట్టు పావడా వస్తే నా పూల జంగిడి నీ తస్స చెక్క ఇస్తానా ముంత మావిడి జై బాలయ్య రాజ్యసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచి మొక్కుతారు అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా అలా నాటిమేటి రాయలోరి తేజం నువ్వయ్యా మా తెల్లవారే పొద్దు నువ్వై పుట్టినవయ్యా మా మంచి చెడ్డల్లోన జత కట్టినవయ్యా జన్మ బంధువంటూ నీకు జై కొట్టినామయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా జై బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా రాజ్యసం నీ ఇంటి పేరు పౌరుషం నీ ఒంటి తీరు నిన్ను తలుచుకున్న వారు లేచి నుంచి మొక్కుతారు థ్యాంక్ యూ సో మచ్ వాట్ ఎ గ్రేట్ ఎనర్జీ నిజంగా అదిరిపోయింది కదా వీళ్ళ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సాంగ్స్ పాడారు ఈగా సినిమాలో ఆయన ఒక్కసారి హమ్ చేస్తేనే ఇప్పటికీ ఎవరు మర్చిపోలేకుండా ఉన్నారు ఒకసారి హమ్ చేస్తావా నేనే నా నీనే నేనీ నా నీనే పోనే పోనీనే నీడై ఉన్నానే అరే 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 ఓ కళ్ళకు ఒత్తులు వెలిగించి కలలకు రెక్కలు తొడిగించి గాలిని తేలుతూ ఉంటున్నానే అరే
థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం ఇంత బాగా జరుపుకోవడానికి ఎంతో మంది మాకు సహాయ సహకారాలు అందించారు. వారికి చిరు సత్కారం అందజేయడం మన ఆనవాయితీ. అమిల్నేని సురేంద్ర బాబు గారు, కళ్యాణ దుర్గం ఎమ్మెల్యే, వారి సౌజన్యంతోనే ఈ రోజు ఈ కార్యక్రమం జరుగుతోంది. వారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. మరో ముఖ్య అతిథిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానించబోతున్నాం. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత గారిని సగౌరవంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడు సునీతమ్మ గారి చేతుల మీదుగా షీల్డ్ అందుకోబోతున్నారు. ఎంజీబీ మహీంద్రా అండ్ కియా అనంతపూర్ డైరెక్టర్ శ్రీమతి ఉషా రఘునాథ్ మాచాని మరియు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ సోమనాథ్ మాచాని గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అనంతలక్ష్మి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ అనంతపూర్ చైర్మన్ శ్రీ ముల్లగురు అనంతరాముడు మరియు డైరెక్టర్ శ్రీ రమేష్ నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ రామ రాఘవేంద్ర చిట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ శ్రీ పాటిల్ హిందూ శేఖర్ రెడ్డి మరియు శ్రీమతి పాటిల్ రజిత గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ గురు రాఘవేంద్ర బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ నంద్యాల్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ పి మౌలాలి రెడ్డి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ఆటో స్కూల్ డ్రింక్స్ అనంతపురం డిస్ట్రిబ్యూటర్స్ అనంత ట్రేడర్స్ ప్రొప్రైటర్ శ్రీమతి వీణా గారు అండ్ శ్రీమతి కవిత గారు. వేము ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ తిరుపతి చిత్తూర్ చైర్మన్ డాక్టర్ కె చంద్రశేఖర్ నాయుడు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ సునీత గారు. మీరు రాక చాలా చాలా ఆనందం మా అందరికి ఇలా కలవడం. తప్పకుండా త్వరలో మళ్ళీ కలవాలని కోరుకుంటున్నాం. అండ్ ఇక ఇప్పుడు మరో ముఖ్య అతిథిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. సింగనమల ఎమ్మెల్యే శ్రీ బండారు శ్రావణి శ్రీ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనంతపూర్ రీజియన్ డిప్యూటీ రీజనల్ హెడ్ శ్రీ కె శ్రీనివాస్ గారు మరియు ఆపరేషనల్ ఇన్ఛార్జ్ శ్రీ ఎం శ్రీహరి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. శ్రీ గోసలైట్స్ మెడికల్ అకాడమీ విజయవాడ ప్రతినిధులు శ్రీ జి రమేష్ గౌడ్ గారు మరియు శ్రీమతి కృష్ణవేణి గారు. కెనరా బ్యాంక్ అనంతపురం రీజనల్ మేనేజర్ శ్రీ ఐ శ్రీనివాసులు గారు. మన వివిఐటి యూనివర్సిటీ గుంటూరు మేనేజర్ శ్రీ ఐజే వెంకటేశ్వర్లు గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అంబికా దర్బార్ బతి అనంతపూర్ డిస్ట్రిబ్యూటర్ శృంగార్ సెంటర్ శ్రీ రవి గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. ధర్మ కన్స్ట్రక్షన్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ దేవినేని ధర్మాతేజ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ గారికి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. మరో ముఖ్య అతిథిని ఇప్పుడు వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూరా రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ రోజు మనం జరుపుకుంటున్న ఈనాడు 50 వసంతాలు, ఈటీవీ 30 వసంతాల ఈ వేడుకలు ఇంత ఘనంగా ఇంత అద్భుతంగా సాగుతున్నాయి. అండ్ అలాగే ఈటీవీలో ప్రసారం అయ్యే ప్రతి కార్యక్రమం ఇంటింటా మీ దాకా రీచ్ అవ్వడానికి ఎంఎస్ఓ కేబుల్ ఆపరేటర్లు ఎంతగానో కష్టపడుతున్నారు. వారందరినీ సత్కరించుకోవడం కూడా మన గౌరవం. వాళ్ళ పాత్ర అభినందనీయం, వారి సేవలు అనిర్వచనీయం. సో వారిలో కొన్ని ముఖ్యుల్ని ఈ రోజు మనందరం గౌరవించుకుందాం. అందులో ముందుగా ఎంఎస్ఓ శ్రీ ఎంఎస్ పార్థసారథి గారు, శ్రీ లక్ష్మీ సారథి సర్వీసెస్ కద్రి, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఎస్ఎస్సి నెట్వర్క్ ప్రతినిధి శ్రీ ఈ ఆదినారాయణ గారు అనంతపూర్. యాక్ట్ నెట్వర్క్ ప్రతినిధి శ్రీ ఎన్ మాధవరావు గారు గుంతకల్. హిందూపూర్ కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు శ్రీ టిఎన్ వెంకటేశ్వర్లు గారు మరియు శ్రీ ఖలీల్ గారు. పల్లె సింధూరా రెడ్డి గారికి థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్.
సురేంద్ర బాబు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ రోజు ఈ ఈవెంట్ ఇంత సక్సెస్ఫుల్ గా, ఇంత ఎనర్జెటిక్ గా, ఇంత మంది ఒకే చోట చేరి ఈ ఈవినింగ్ ని ఎంటర్టైనింగ్ గా అవడానికి కారణం మీరు. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్ అండ్ సపోర్ట్ సార్. ఈ రోజు మనందరం కూడా రామోజీరావు గారిని ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. 50 సంవత్సరాలు మరియు 30 సంవత్సరాలు ఈ టీవీలు రెండు కూడా జరుపుకోవడం కూడా చాలా గొప్ప విషయం. అలాంటి ఈ సందర్భంలో ఎప్పుడు కూడా రామోజీరావు గారి సేవలు కొనసాగించాలని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. టెలివిజన్ చరిత్రలో మొట్టమొదటిసారిగా 20 సీజన్లు ఫినిష్ చేసుకునే ఏకైక డాన్స్ రియాలిటీ షో ఆ డి డాన్స్ షో ద్వారా ఎంతో మంది మీ అందరికి పరిచయం అయ్యారు. సెన్సేషనల్ డాన్స్ షో. ఈ రోజు ఆ డాన్స్ షోలోంచి ఒకళ్ళు కాదు, ఇద్దరు సెన్సేషనల్ పర్ఫార్మెన్స్ రాబోతున్నారు. వాళ్ళిద్దరు కలిసి రాబోట్లేదు, ఒకళ్ళతో ఒకళ్ళు డాన్స్ తో యుద్ధం చేయబోతున్నారు. ఈ స్టేజ్ మీద డాన్స్ తో దండయాత్ర చేయబోతున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ అభి మాస్టర్ అండ్ సంకేత్ ఆన్ స్టేజ్ ప్లీజ్. అరే నన్ను ఇంతలా కొడతావా? నువ్వు ఇక్కడే ఉండరా, మా లీడర్ని తీసుకొని వస్తా. నువ్వేంద్రా మీ లీడర్ని తీసుకొని వచ్చేది? నేను మా లీడర్ని తీసుకొని వస్తా. దమ్ముంటే చూసుకుందాం, దారా. లో నువ్వైనా ఉండాలి, లేక నేనైనా ఉండాలి. రా చూసుకుందాం. సయ్యా సై. జగమంతా జగడం జగడం యుగ యుగమంతా ధ్వంసం విధ్వంసం. పుట్టేందుకు ఒక జగడం, చావక జగడం, సాలా సొంతంగా బ్రతుకుటకు జగడం జగడం నిత్యం జగడం. వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్, వైలెన్స్ ఇస్ ఎ ప్యాషన్, వైలెన్స్ ఇస్ ద వేక్ అప్ కాల్ ఫర్ ద డిస్ట్రాక్షన్. చేసినందుకు కొట్టు, తప్పే చెయ్యని వాణ్ణి చేస్తాడేమో కొట్టు. కోపం వస్తే కొట్టు, రాకపోతే కొట్టు, శత్రువు అయితే కొట్టు, కాకపోతే కొట్టు. చేతులు దురద పెడుతున్నారా మామ? ఎవరైనా ఈసేయని అయితే అండి కొట్టు. ఈ లోకమే నిన్నెదిరించిన పరిస్థితులు అన్నీ నువ్వు ఓడావు ఓడావు అని నీ ముందుకొచ్చి నిన్ను వెక్కిరించిన నువ్వుగా ఒప్పుకునే వరకు ఎవ్వడు ఎక్కడ ఎప్పుడు నిన్ను గెలవలేడు. బగ బగ రగిలిన యోధుడ పద విడుదలై. కరెంటు నువ్వు తపస్సుగా పైకెక్కుతుంటే మహాపర్వతాలు నీ కాలి కిందే. పట్టు వీడిపోని ప్రయత్నమైన వీదుతుంటే సముద్రమైన నినాపలేదే. మనోబలమనే ఆయుధం నీదిరా, ఇదే అదనుగా
ఆపండ్రా మనసీమలో మనం గొడవలు పడటం ఏంట్రా, మనమంతా ఏకం అవ్వాలి కానీ. ఈ మట్టి మనదేరా, మేము ఒకటై నిలబడితే మమ్మల్ని ఆపే వాళ్ళే ఉండరు. ఐ థింక్ ఇద్దరు సెన్సేషనల్ మాస్టర్స్ ఇద్దరు. మా ఈ డి షోలో ఇందాక నేను చెప్పినట్టు టెలివిజన్ చరిత్రలో 20 సీజన్లు జరుపుకున్న ఏకైక డాన్స్ షో అది. అండ్ 20వ సీజన్ లో కూడా వీళ్ళిద్దరు కంటెస్టెంట్లు గా ఉన్నారు. ఆ షోలో డాన్సర్స్ గా మొదలు పెట్టారు. ఆ షోలో డాన్సర్స్ నుంచి కంటెస్టెంట్లు అయ్యారు. కంటెస్టెంట్ నుంచి ఈ రోజు అదే షోలో మాస్టర్లుగా ఇద్దరు ఎంటర్టైన్ చేస్తున్నారు. ఐ థింక్ వాట్ ఎ గ్రేట్ జర్నీ. ఇద్దరికి ఒక్కసారి హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ప్లీజ్. థ్యాంక్ యూ అభి అండ్ థ్యాంక్ యూ సంకేత్. ఇలాగే ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రదీప్ భయ్య, నువ్వు కిందకు వస్తే మన దగ్గర మాస్ ఆడియన్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళతో బేసిక్ గా హీరోలు డైలాగులు చెప్తే ఆడియన్స్ విజిల్ చేయడం కామన్. కానీ ఇప్పుడు ఆడియన్స్ చేత సినిమా డైలాగులు చెప్పించి మనం విజిల్ చేద్దాం. దా వస్తున్నా. ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది ఉన్నారు. సార్ ఉత్సాహంగా ఉన్నారు డైలాగ్ చెప్పడానికి. అంటే అది సార్ మీరు రెడీయా? చెప్పండి సార్. చూడప్ప సిద్ధప్ప, నేను సింహం లాంటి, కాకపోతే అది గడ్డం గీసుకోవద్దు, నేను వాళ్ళు గీసుకోలేదు. ఇదిగో రెడీగా ఉన్నారు గారు. లేచి నుంచోవాలి మీరు. లేచి నుంచోండి. పర్ఫెక్ట్ గా ఫ్యాన్స్ ఒకసారి హాయ్ చెప్పండి. లారెన్స్ మాస్టర్ లాగా ఉన్నావు. అమ్మద్దో అడ్డంగా నరికారు సార్. అయ్యా అది వార్నింగ్ డైలాగ్ అయ్యా. నువ్వు సిగ్గుపడుతావు. అమ్మతాడు అడ్డంగా ఉన్నాడు కదా అనకూడదు. కాశీకి పోయాడు, కాషాయం వేశారనుకుంటున్నారా? మేమేం అనుకోలే. అదే రక్తం, అదే పౌరుషం. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా? ఫైర్ ఇంతటితో వార్తల సమాప్తం. తాగేదేలే జోకేగా నాయ్. ఏంటి మిమిక్రీ చేశారేదో? ఈయన చెప్తాడబ్బా, మేసాలు మెలేసాడు. పైకి లేవండి ఒకసారి, లేవండి. మనకు కావాల్సింది ఇదే. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. మూతి మీద మొలిసిన బొచ్చు ఏంటంటే ఇది తిడుతున్నారు? మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. మూతి మీద మొలిచిన బొచ్చు అది ఏముంది నా ఉచ్చు. ఇక్కడ ఇంకో డైలాగ్ చెప్తారు చూడు. మీకు ఎలాంటి డైలాగ్ కావాలి చెప్ప. ఫస్ట్ చిరంజీవి గారు, బాలయ్య గారు, నాగార్జున గారు, వెంకటేష్ గారు. ఏ హీరో డైలాగ్ అయినా మీ కంఫర్ట్. వీరసింహారెడ్డి కదా అని పీకేస్తే అది వీరశంకర్ రెడ్డి. ఆ డైలాగ్లండి. ఓకే రెడీ. నీకు మొక్క పీకాలా, పీక కోయాలా? వద్దు, ఏం చేయొద్దు. చెప్పండి. వద్దంటుంది. వీరశంకర్ రెడ్డి మొక్కే కదా అని పీకేస్తే పీక కోస్తా. వద్దులండి. ఇప్పుడే సునీత గారు అంత అద్భుతమైన సూపర్ హిట్ సాంగ్స్ అన్ని పాడారు. బట్ అక్కడతో అయిపోలేదు. అసలు పండగ ఇప్పుడు మొదలవుద్ది. మాస్ కేర్ ఆఫ్ అడ్రస్ అంటేనే అనంతపురం కాబట్టి ఆ మాస్ బీట్స్ తో బ్యాక్ టు బ్యాక్ మెడ్లీతో సూపర్ గా ఎంటర్టైన్ చేయడానికి మరోసారి మీ ముందుకు వస్తున్నారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సునీత గారు అలాంగ్ విత్ వర్ణం బ్యాండ్. ఈటీవీ 30 years కి సాయి, ఈనాడు 50 years కి సాయి, ఈటీవీ నెక్స్ట్ 30 years, నెక్స్ట్ 50 years, నెక్స్ట్ 100 years కి సాయి అందామా? మనకు తగ్గ మనిషి ఒకడుండి వాడిలో నా వేడి ఉంటే ఎదురుపడి ఎగబడిపోతూ వాడితోటి ఆడుకుంటే అంతైనా బుచ్చైనా ముసుగేసుకొచ్చింది ముట్టైనా జానైనా సీనైనా బాయ్ ఫ్రెండ్ కాబోయేదోడైనా
రిస్క్ అయినా ఎదురొస్తే ఈ సమయాన ఎవరైనా సా నిరిసని దబ మగరిసా సరోజా సరోజా తాంగిడి దరగడి దరగడి పడేసి దొంగిడి దరగడి దరగడి పడేసి అంత నక్క మత నక్క సరసము నక్క అవుగడి దరగడి 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 దెన్నకు దెన్నకు తా గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు సిగ్గు ఎక్కులు చీకటి కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరవపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడనన్ని గాలికి వదిలేసి ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది గుండె గుబులుని గంగకు వదిలి ముందు వెనుకలు ముంగిట వదిలి ఊరి సంగతి ఊరికి వదిలి దారి సంగతి దారికి వదిలి తప్పు అప్పులు తాతల కొదిలి సిగ్గు ఎగ్గులు చీకట కొదిలి తెరలను వదిలి పొరలను వదిలి తొలి తొలి విరహపు చెరలను వదిలి గడులను వదిలి ముడులను వదిలి గడబిడలన్నీ గాలికి వదిలేసి హా, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది నా సొగసులకు దాసుడవవుతావా నీతో నా అడుగులకు మడుగుల తగ్గలవా నీతో నన్ను కోట్లకు పడగలెత్తిస్తానంటావా నీతో డౌటా నా గుడి ఆరతోలిస్తావా నీతో 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 ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే 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 బాగుంటుంది ఎగిరి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 పోతే బాగుంటుంది ఎగిరి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 girecek ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది ఎగిరిపోతే ఎంత బాగుంటుంది. ఇంటికి వెళ్ళాలనిపించట్లేదా? వెళ్ళవయ్యా వెళ్ళు. నువ్వు ఫస్ట్ స్టేజ్ దిగు బాబు ప్లీజ్, బై వేస్తాను. Thanks ETV once again for this wonderful opportunity. నగరం చేసే నేరం నాడు నిన్ను తాచుచుంది సిక్కే పడుతూ తప్పే తెలిసి ఈ రోజైనా చూపించింది. This is the time to fall in love, fall in love, oh my love. Welcome to my I'm in love,
రేగి బొమ్మన్నది అమ్మాయితో సాగుతూ చిరిపెమ్మది ఎందుకిట్ట కొట్టుకుంది వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటంత కొత్తగున్నది ఎందుకిట్ట కొట్టుకుంది వెంటబడి చుట్టుకుంది ఓ మై గాడ్ ఏమిటంత కొత్తగున్నది పాటకు ప్రాణం పల్లవి అయితే పల్లవి అయితే ప్రేమకు ప్రాణం ప్రేసి కాదా ప్రేసి కాదా ఎవరేమనుకున్నా వినది ప్రేమ ఎదురేమవుతున్నా కనది ప్రేమ కనులే తెరుచున్నా కనది ప్రేమ Everybody together, guys, come on. ఓ చెరి సఖీ ప్రియా you love me now forever and ever ప్రియా నన్నే చెలియా 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 అలల ఒడిలో ఎదురు చూస్తున్నా తనవు నదిలో మునిగి ఉన్న చెమట చడిలో తడిసిపోతుంది యూరేకా మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికే రామసాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యూరేకా సగమికా నీ ముద్దు తీరేదాకా ఏమంటుంది మల్లె చెండు నచ్చింది గర్ల్ ఫ్రెండ్ దొరికే రామసాగ ఛాన్స్ జరుపుకో భలే రొమాన్స్ యూరేకా సగమికా సగమిక 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 ఆగండి ఒక నిమిషం. బంగాళాఖాతంలో నీరంటే నువ్వేలే రంగీల పాటల్లో రాగం నువ్వేలే ఖండాల దారుల్లో మంచంటే నువ్వేలే మంటేలా చూపే నువ్వేలే ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో నా పైరసే సోకిందయ్యో చికితా como estás జాయినైతే జమస్తాస్ ఆ సహారా దిల్ బహారా ముద్దు గుమ్మిస్తాస్ ప్రేమిస్తాస్ చిరుత నమస్తే నా జంటకొస్తే యమస్తే ఓమరాకో ప్రేమరాకో బయట చాటిస్తాస్ చోటిస్తాస్ దింతక తారక దిగి దిగి తారక దింతక తారక దిగి దిగి దింతక తారక దిగి దిగి తారక దింతక తారక దిగి దిగి హలో మీట కందని వేగం చూపే జోరైన జంట ఇది మూడో మనిషి ఉండని లోకం చేరే జోరైన టూరు ఇది అందుకన్నా కట్టే కోపే హాల్ట్ కాదెప్పుడు సర్దుకన్నాక హాఫా అలుపురాదెప్పుడు ఓ మిస్సమ్మా మిస్సమ్మాయమ్మ నా వీనసే నువ్వేనమ్మా ఓ మిస్సయ్యో మిస్సయ్యో అయ్యో నా పైరసే సోకిందయ్యో చూపుతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని గుల్లలేసి జారకే మేరే నీ ప్రేమ కోసం నేను పిచ్చోటైపోయానే నీ ప్రేమ కోసం నేను పిచ్చోటైపోయానే నీ కళ్ళు పేలిపోరు చూడవే మేరే గుండెల్ని గుల్లలేసి జారకే మేరే ముక్కాలా ముక్కాబిలా లేలా ఓ లేలా ముక్కాబిలా చుక్కాబిలా లేలా ఓ లేలా లవ్కి కాబలా పరువాలకి పాటులా శృంగార తీరుల సింధూర పూల చల్లి మంచు వెన్నెలా Sabama bama 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 baniri bama basa bama 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 baga bama saga sabama bama 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 bani
వా సూపర్! ఇప్పుడు మీరు పాడిన ఈ మెడ్లీ, ఈ మ్యాషప్, ఐ థింక్ ఇప్పటి వరకు ఒక్కొక్క పాట తర్వాత కాస్త గ్యాప్ అయినా ఇచ్చారు వాళ్ళకి. ఈసారి సెకండ్ ఎంట్రీలో బ్యాక్ టు బ్యాక్ మెడ్లీలు పాడి మా వాళ్ళ చేత నాన్ స్టాప్ ఎనర్జీ ఇచ్చారు. థ్యాంక్ యూ సునీత గారు. మరి అనంతపూర్ ఎనర్జీ అలాంటిది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వర్ణం బ్యాండ్, థ్యాంక్స్ అ లాట్, ఫెంటాస్టిక్ ఎనర్జీ. ఒక్కసారి మా వర్ణం బ్యాండ్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు. అండ్ ఎస్, ఇలాగే వీళ్ళందరినీ మళ్ళీ మళ్ళీ ఎంటర్టైన్ చేయాలని కోరుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఈటీవీ 30 ఇయర్స్ కి కంగ్రాచులేషన్స్. ఈనాడు 50 ఇయర్స్ కి కంగ్రాచులేషన్స్. మరిన్ని మంచి మంచి కార్యక్రమాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో చాలా చోట్ల సెలబ్రేట్ చేసుకుంటున్నాము ఈ విక్టరీని, ఈ సక్సెస్ ని. థ్యాంక్స్ ఈటీవీ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్స్ ఈటీవీ ఫర్ బీయింగ్ అవర్ ఫ్యామిలీ. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మా కుటుంబ సభ్యులు అయినందుకు ఈటీవీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత సజావుగా సాగడానికి మాకు ఎంతగానో సహకరించిన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, ఫైర్ డిపార్ట్మెంట్ వారికి, అండ్ అందులోనూ ముఖ్యంగా మా జేఎన్టీయూ సిబ్బంది అండ్ జేఎన్టీయూ గ్రౌండ్స్, జేఎన్టీయూ స్టూడెంట్స్ అందరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. ఇదే ఈనాడు 50, ఈటీవీ 30 వసంతాల వేడుకలు ఇన్ అనంతపూర్. వచ్చే వారం మరో అద్భుతమైన వేదిక నుంచి మిమ్మల్ని అందరినీ కలుస్తాము. Until then, this is Pradeep Machiraju signing off. Love you all. Thank you.